20 కార్పొరేషన్ పదవులకు చైర్మన్లు, సభ్యులను నియమించారు. ఇంకా అనేక మంది రేసులో ఉన్నారు. పార్టీ కోసం కష్టపడిన చాలా మంది సీనియర్లకు తొలి విడతలో ఛాన్స్ లభించనుంది. అలాంటి వారిలో జీవీ రెడ్డి, పట్టాభి, ఆనం వెంకటరమణారెడ్డి, దేవినేని ఉమా వంటి వారు ఉన్నారు. దేవినేని ఉమా పార్టీ కోసం టికెట్ కోసం త్యాగం చేశారు. ఆయన కష్టంలో ఎక్కడా లోపముండదు. ప్రాధాన్యమైన పదవి ఇస్తారని ఆయన నమ్మకంతో ఉన్నారు. ఇక పార్టీ వాయిస్ ను గట్టిగా వినిపించిన వారిలో పట్టాభి, జీవీ రెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి ఉన్నారు. పట్టాభి పలు దాడులను ఎదుర్కొన్నారు. ఆయనకు కీలకమైన పదవి లభించే అవకాశం ఉంది. ఇక ఆనం వెంకటరమణారెడ్డి కామెడీగా సీరియస్ విషయాలను వైరల్ గా జనంలోకి వెళ్లేలా చేయడంలో దిట్ట. ఆయన తిరుమల అంశాల్లో ఎంతో ఆసక్తిగా ఉంటారు. టీటీడీ బోర్డు సభ్యత్వం లేదా ఆయన కోరుకున్న మరో పదవి ఇచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇక జీవీరెడ్డి అంశంపైన టీడీపీలో చర్చలు జరుగుతున్నాయి. పార్టీలో ఎవరూ చేరని సమయంలో జీవీరెడ్డి పార్టీలో చేరి పార్టీ కోసం మాట్లాడారని పార్టీ కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. కూటమికి పంచే పదవులు స్వల్పమే ఉండనున్నాయి. ఎందుకంటే బీజేపీకి క్యాడర్ లేదు. జనసేనకు పెద్దగా అందరికీ తెలిసిన లీడర్లు తక్కువ. వారిలో ప్రాధాన్యమైన పదవులు పొందేవారు తక్కువ ఉండొచ్చు. ఇంకా అనేక కీలకమైన పోస్టులున్నాయని, సీనియర్లు అందరికీ న్యాయం జరుగుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.